హలో అమ్మా, ఎక్కడి నుంచి వచ్చినారు? ఏం పేరు? శ్రీలేఖ. ఓకే. మీకు ఇక్కడ రావడానికి కారణము, మీరు ఎట్లా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఒక్కసారి కొంచెం చెప్పండి. అంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా మేడం, ఓవర్ అనేది కరెక్ట్ చెప్పలేదు. ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తే చెవు అని చెప్పిండు, చెవు క్లీన్ చేసిండు, ఆయన కానీ తగ్గలేదు నాకు. ఈ బ్రెయిన్ల నుండి చెవు నుండి ఈ గొంతు వరకు నొప్పి వచ్చింది వన్ సైడ్. అదేందో అని భయం అయింది నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జ్ఞానదంతం అని చెప్పింది. అంటే ఇదివరకు ఇప్పుడు డెంటిస్ట్ కాకుండా వేరే చోటుకి కూడా వెళ్ళినాం, వేరే డాక్టర్లను కూడా సంప్రదించిన. అయితే చెవు అని చెవు క్లీన్ చేసినా అయినా తగ్గలేదు. ఒక సైడ్ మొత్తం తల చెవు అదే ఒకవైపు అంతా నొప్పి ఉండేది. అయితే ఇప్పుడు ఇదివరకు వేరే చోటుకి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పినారామా ఇది జ్ఞానదంతం నుంచి ఏమన్నా ఉండొచ్చు? మీ వయసు ఎంతమా? 33 years. అయితే ఇప్పుడు వచ్చినాకనే ఇంకా ఐడెంటిఫై అయింది జ్ఞానదంతం సమస్య, ఇది ఇబ్బంది పెడుతుంది మిమ్మల్ని అని. ఇప్పుడు ప్రొసీజర్ అయిపోయిందా అండి మీది? అయిపోయింది. పన్ను తీయించేసుకున్నారా లేకపోతే ఏమైనా రూట్ కెనాల్ చేసుకున్నారా? తీయించుకున్నారు. ఓకే, తగ్గిపోయింది. ఇప్పుడు ఇది వరకు ఉన్న నొప్పి, ఆ గుంజుడు తల నుంచి నొప్పి ఉండేది కదా, అదంతా లేదు, అంత నార్మల్ అయిపోయింది. ఓకే, ఎట్లా అనిపించిందండి మీకు ఇక్కడ రావడం? చాలా మంచిగా అనిపించింది, చాలా హ్యాపీగా కూడా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ శ్రీలేఖ.